బాబు అది ఈ బాల్కు నువ్వు అవుట్ అవుతావు చూసుకో అన్న. నన్ను అవుట్ చేయటం నీ వల్ల కాదులే కానీ బాల్ దొరికిందా? బాల్ దొరకలేదు కానీ బుక్ ఏదో దొరికిందన్న. బుక్క ఇది ఎక్కడికి వెళ్ళినా నన్ను నొక్కట్లేదు. సరే చేసరా. ఈరోజు నువ్వు డీలో ఉన్న కంటెస్టెంట్లందరికీ ఒక క్రికెట్ ప్లేయర్ లాగా క్రికెట్ నేర్పించాలి. ఏ ఆట ఆడితే అది ఇక్కడ భవిష్యవాణిలో వచ్చే పని అయితే మనం వేరే ఆట ప్లాన్ చేసేవాళ్ళం కదరా. తెలియక ఏదేదో చేసేస్తున్నాం. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఓకే వస్తానా. ఇంతకి నువ్వాడు క్రికెటర్. కొడంగల్ శేఖర్లో ఉన్న నువ్వు క్రికెటర్ ఏంట్రా బాబు? చూస్తుంటే మంచి బ్యాట్స్మెన్ లాగే ఉన్నావే. ఇప్పటివరకు ఎన్ని కొట్టావు? 50-60 దాకా కొట్టా. 50-60 పరుగులా? పరుగుల గురించి అడిగారా? అవైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. మన వాళ్ళు ఉన్నారు కదా కంటెస్టెంట్లు. అవును. వాళ్ళ లేడీస్ నేమో ఉమెన్ IPL కి పంపించాలని, మన జెంట్స్ నేమో మెన్ IPL కి పంపించాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని వచ్చా. పిలిచాయి బాబా ఇలా రండి. ఈ రోజు జానీ అని నాకంటే పెద్ద బ్యాట్స్మెన్ వచ్చాడు కదా. అది పెద్ద బ్యాట్స్మెన్. తెలుసు. జానీలో ఆల్రెడీ ధోని ఉన్నాడు లోపల. ఆ ఆట ఆగదు. సో ఇప్పుడు వీళ్ళని ఉమెన్స్ కి క్రికెట్ కి ట్రైనింగ్ చేస్తావు, వీళ్ళని మెన్స్ క్రికెట్ కి ట్రైనింగ్ చేస్తావు. ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి. నువ్వు అసలు క్రికెటర్వేనా? స్కూల్కి వెళ్లకుండా డాన్సులు పిల్లలు. సాత్విక్ ఫస్ట్ నీ క్రికెట్ గురించి తెలుసో లేదో తెలుసుకోవాలి నేను. ఫస్ట్ చెప్పండి. నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? శుభ్మన్ గిల్ అన్న. ఓహో అవును భయ్యా, నీ గిల్ అంటే ఎవరో తెలుసా? మనకు గిల్లడం తప్ప ఈ గిల్లు అలాంటివి ఏం తెలియదు. ఏంటి బద్ధకంగా ఉన్నావు? ఇందాకే పునుగులు తిన్నా అన్న. ఏదేమైనా గానీ చట్నీ ఇచ్చాడన్న, చాలా బాగుంది. ఆ బౌల్ కూడా అన్న చాలా డిఫరెంట్ గా థిక్ గా. అది నా గాడ్ రా, అందులో ఇచ్చారా నీకు చట్నీ? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమా నీకు క్రికెట్ గురించి అసలు మీరు ఏం నేర్పిస్తారా అని ఆలోచిస్తున్నా. ఏం నేర్పిస్తానా? ఏంటి? దీన్నే వైడ్ అంటారు. హలో, నో బాల్ రా దీన్నే. ఏమనుకోకపోతే నైట్ 1 గంట చంపేస్తా. దీన్ని అవుట్ అంటారు అనమాట. 11 కైనా మా ఆయనకి ఫోన్ చేయనా? 6. This is 6. అక్కడ పిట్ట కొంచెం కోత గనం కదా. అక్కడ పిట్ట గనం కోత గనం. జానీ 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 చెప్పరా అసలు? ఆ జానీ జానీ ఎస్ పప్ప పద్యం ఇతందే. జానీ 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 ఎస్ పప్ప, ఈటింగ్ మిషన్స్ ఎస్ పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప. ఓపెన్ యువర్ వాట్సాప్. మీకు శేఖర్ మాస్టర్ తెలుసు కదా, అమాయకుడు ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తుంటాడు. డైరెక్టే ఆయన ఇద్దరికి, ఆ చివరి జడ్జికి ఈ చివరి జడ్జికి చిన్న డిఫరెన్సే. ఏంటది? ఆ చివరి ఆయన అప్పులు తీరుస్తుంటాడు, ఈయనేమో ఆకలి తీరుస్తుంటాడు. మాకు ఫాస్ట్ మూమెంట్స్ కావాలి మాస్టర్. ఆది గారు కంపోజ్ చేశారండి మీరు. చాలా సిన్సియర్ స్టెప్ ఇది. మొత్తం లెగ్స్ కనపడకుండా అసలు ఫాస్ట్ గా ఉంటది కదా. మనకు బయటకు వెళ్ళాక ఏదో సందులోకి వెళ్దాంలే కదా. నేను మెల్లిగా పిలుద్దాం అనుకున్నా జానీ మాస్టర్ అక్కడ ఉండుంటే, కానీ ఆటగాళ్ళు ఎక్కడ చేరాలో అక్కడికే చేరతారు. ఇద్దరు ఆటగాళ్ళు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. వెళ్ళి కరెక్ట్ గా ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చున్నారు జానీ మాస్టర్. కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నాం. కుటుంబ విషయాలు ఆయన అంటున్నాడు, నువ్వు ఎంత గెటప్ లో వచ్చినా అసలైన బ్యాట్స్మెన్ నేను అని ఆయనే వచ్చి కూర్చొని. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది ఉమెన్స్ క్రికెట్ టీమ్ లోకి పంపాలని కొంతమందిని, అలాగే మెన్స్ క్రికెట్ టీమ్ లోకి పంపాలని కొంతమందిని ట్రైన్ చేస్తాను అంటున్నాడు ఆయన.
ప్రీమియర్ లీగ్. ఈ టీం కెప్టెన్ సాత్విక్, ఆ టీం కెప్టెన్ అంకిత, ఈ టీం కోచ్ నేను, ఆ టీం కోచ్ జానీ మాస్టర్. ఫస్ట్ కెప్టెన్లు ఇద్దరు సెంటర్ లోకి రండి. మీ టీం చూస్తుంటే అసలు ఆడేలా లేరు. ఆ టీం చూసావు కదా ఇప్పుడే పర్ఫార్మెన్స్లతో కుమ్మేస్తున్నాం. చూసుకుందాం. మీ ఇద్దరు బయట తర్వాత చూసుకుందరు కానీ టాస్ వేస్తున్నా. ఇది టాస్ కాయిన్ అనమాట. సుదర్శన్ నువ్వు అలవాట్లో కింద పడగానే చిల్లర ఏరుకోవటం ఇలాంటివి చేయకు. టాస్ కొత్తగా వేయచ్చు కదా అంటున్నా. కొత్తగా అంటే జస్ట్ ఇలా కిందకేసేనా, జస్ట్ ఇలా కిందకేసేనా. బ్యాటింగ్ మాదే. బ్యాటింగ్ బ్యాటింగ్ కావాలి. సరే మా వాళ్ళు ఫీల్డింగ్ రెడీ కదా. మ్యాచ్ మొదలు పెట్టేద్దాం. టైం ఫర్ ద మ్యాచ్. మీ టీం పేరేంటి జానీ మాస్టర్? టీం పేరు మడతరాజా. మాది తుక్కు కూడా నైట్ టైం రైడర్స్. ఒకసారి అందరు రండి. వాళ్ళ పెద్ద టీం ఏం కాదు, వాళ్ళకి డాన్స్ రాదు, బ్యాటింగ్ రాదు. అందరూ ఒకటి శ్వేతాన్ని టార్గెట్ చేయండి. మామూలుగానే అదోలా ఉంటది, బాల్ తగిలితే. రెడీ. అదే టైం ఫర్ ద మ్యాచ్. ఓకే, మరి మొదటి బాల్ తో మన సాత్విక్ సిద్ధంగా ఉన్నాడు. ఆ వెనక ఏంటి అసలు కీపింగ్ చేయండి సరిగా. నువ్వు నాదిరి తిన్నాలా ఉన్నా తెలుసా నువ్వు? ఒక్క నిమిషం. ఈ అమ్మాయి ఎందుకు ఏ పొలంలో నుంచో పెడితే కాకులైన వాళ్ళకుండా ఉంటాయి కదా. ఇప్పుడు నీది బ్యాటింగ్ వెళ్ళు. కోచ్ ఆది బౌలింగ్ కి రావడం జరిగింది. ఊడుస్తావా ఏంటి ఇప్పుడు? మొదటి బాల్ తో ఆది సిద్ధంగా ఉన్నారు శ్వేతా నాయుడుకి. కొంచెం చూపిరా. ఏం కనపడట్లా, చూపి. కొంచెం వికెట్స్ ఉంటారు. ఏంటి హిప్ మూమెంటా? ఆగుదా. రెడీ. కోచ్ జానీ మాస్టరే నెక్స్ట్ బ్యాటింగ్ కి రాబోతున్నారు మర్తకాజా టీం నుంచి. ఓకే, ఆది గారి బౌలింగ్ లో తుక్కు కూడా నైట్ రైడర్స్ కోచ్. ఎవరు దిగారు? మర్తకాజా కోచ్. పిచ్చి చూసుకుంటున్నారా? ఏదైనా ఇంతేగా అంటే ఎస్. ఏయ్ గట్టిగా. వైడ్ బాల్. అమ్మో సార్, ఒకవేళ అమ్మాయిలు బౌలింగ్ వేసి అంత ఆవేశం ఎందుకండి? చిన్నప్పుడు ఆటలు ఇవన్నీ. అవుట్ అండ్ నాట్ అవుట్. సరే ఆడండి. ఈయన ఎవరిని కొత్త వాళ్ళని కొట్టినా కొట్టేలా ఉన్నారు. అవుట్ రన్ అవుట్. బాబు నాట్ అవుట్. సరే వాడు రన్నింగ్ చేయలేకపోతున్నాడు నాకు అర్థమైంది. శ్రీప్రియాని బైరన్ర పెట్టమను. శ్రీప్రియ రే మనోడుకు బైరన్ర ఉండరా. ఊరుకో రా. బైరన్ర ఉండు దా. కాదురా, ఎలా కాలు బాగలేక మనము బాగలేక. సరే బైరన్ర రా. వాడు కొట్టగానే నువ్వే పరిగెత్తాడు, వాడు పరిగెత్తాడు. మూడో బాల్ తో వర్షిని సిద్ధంగా ఉంది. రెడీ, వేయండి అమ్మా. చెప్పానా? మీరు రాకుండా నాడు పరిగెత్తింది. అది కూడా ఎలా పరిగెత్తింది? తమిళ సినిమా పొగరు సినిమా చూసారు మీరు? విశాల్ది. అందులో ఒకడు ఉంటాడు కదా. అవుట్ మాస్టర్. థర్డ్ ఎంపైర్ గణేష్ మాస్టర్. థర్డ్ ఎంపైర్ చూపించండి సిగ్నల్. అవుట్. వెళ్ళండి. ఆయన చూసావా? ఆయనకు ఒక్కడిగా బోర్ కొడుతుందని అవుట్ ఇచ్చేసా. మీ ఇన్నింగ్స్ అయిపోయింది. రండి మన వాళ్ళు దిగండి. కాసేపు మాట్లాడుకున్న తర్వాత బౌలింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా బాబు? వాళ్ళు కొంచెం ఫాస్ట్ అవన్నీ వదిలేస్తే ఇంకేంటి విషయాలు. నేను సైగ చేసిన వెంటనే వచ్చాయి. ఓకేనా? ఇక్కడ కాదు. ఇది వాంటెడ్ గా టార్గెట్ చేసేసినట్టుంది బౌలింగ్. మొదటి బాల్ కే అవుట్ చేశారు. నెక్స్ట్ బ్యాటింగ్ ఎవరు వస్తున్నారమ్మా? అరే నాదిరి తిన్నా మనకు బ్యాటింగ్ అవసరం అంటావా? నీకు విషయం తెలుసా? నాదిరి తిన్నా అంటే బ్యాటింగ్ చేయరు. వాళ్ళు ఆడ కూర్చొని చప్పట్లు కొట్టడమే.
చేస్తావా? సరే వెళ్ళి చెయ్యి పాటిల్. నేను మిడిల్ లోకి వచ్చానండి ఇందాక. క్రాస్ అయ్యాను, నేను క్రాస్ అయ్యాను. రే నాదిరి తిన్నా ఆడకూడదురా. నేను పోతాను, నాకు ఇది వద్దు. అరే మీటి వాడు వెళ్ళిపోతున్నాడు అదయ్యా. సరేరా, సరేరా. థర్డ్ బాల్. అబ్బో స్కోర్ 5 కమాన్. జానీ మాస్టర్ ఇద్దరు కోచ్ల మధ్య జరగబోతున్న ఈ రణరంగంలో ఆది గారు బ్యాటింగ్ లో ఉన్నారు, జానీ గారు బౌలింగ్. ఆది గారు బ్యాటింగ్. కమాన్, ఇలానే ఇదే కావాలి మాకు. అనివార్య కారణాల వల్ల వెదర్ బాగాలేకపోవడం వల్ల వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయిపోయింది. థ్యాంక్ యూ. మ్యాచ్ డ్రా అయిపోయింది. గెలిచాం. చెరో పాయింట్ ఇవ్వడం జరిగింది.